ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నా ప్రసంగం ప్రారంభించే ముందల మనందరం కలిసికట్టుగా నినాదాలు చేయాలి. జై అమరావతి, జై జై అమరావతి. అధ్యక్ష, మనందరం అమరావతి రైతులకి శిరసు ఉంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఈ చట్టసభలో కూర్చున్నామంటే, ఈ భవనాలు మనం ఏర్పాటు చేయగలమంటే దానికి కారణం అమరావతి రైతులు చేసిన త్యాగం. అధ్యక్ష, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు 58 రోజుల్లో రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చి సుమారుగా 33,000 ఎకరాలు రాజధాని కోసం వాళ్ళు ఇష్టం జరిగింది. అధ్యక్ష, దీని వెనకాల ఒక కారణం ఉంది అధ్యక్ష. అదేంటంటే ఒక నమ్మకం. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తున్నారు, మన అందరికి ఒక పిలుపిచ్చారు, కలిసికట్టుగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక నమ్మకంతో ఆనాడు రైతులు పెద్ద ఎత్తున వచ్చి మన భూములు ఇచ్చారు. అధ్యక్ష, ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న సమావేశం ఒక రొటీన్ సమావేశం కాదు అధ్యక్ష. ఈ సమావేశం చరిత్రలోనే నిలబడబోయే సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు శాశ్వత పునాది వేస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల కలలు తీర్చుతుంది ఈ సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు రెక్కలు కల్పిస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష, ఇది కేవలం ఒక తీర్మానమే కాదు అధ్యక్ష, ఇది ఆంధ్రుల గుండెల్లో నిలబడే రోజని ఈ సభాముఖం తెలియజేస్తున్నారు. అధ్యక్ష, మనందరం ఒకసారి చరిత్ర గురించి కూడా ఆలోచించాలి. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. ఆయన ప్రాణ త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు కర్నూలు రాజధానిగా మనం మన ప్రయాణం ప్రారంభిస్తే ఎందుకో గానీ ఆనాటి పెద్దలు కరెక్ట్ గా 3 సంవత్సరాల తర్వాత అటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా మనం తిరిగి మళ్ళీ మన ప్రయాణం చేశాం. అధ్యక్ష, 58 సంవత్సరాలు తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా హైదరాబాద్ ని అభివృద్ధి చేశారు. నేను కూడా పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఉన్న ప్రతి గల్లీ నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మనందరికీ ఏర్పడుతుంది. ఇంకో పక్కన ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు కానివ్వండి, పెద్ద ఎత్తున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చి అద్భుతంగా హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తాం మనం కల్లారా చూసాం. అధ్యక్ష, ఇప్పుడు కూడా బాగా గుర్తు, గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను 8వ తరగతి. ఆనాడు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు. కానీ ఈ రోజు తిరిగి వెనక్కి చూస్తే విజన్ 2020 మనం సాధించుకున్నాం. ప్రపంచం మొత్తం తెలిసే విధంగా మన హైదరాబాద్ ని మనం నిర్మించుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్రం శరీరం అవుతే హైదరాబాద్ అనేది గుండెకాయలాగా నిలబడింది. అందరం కలిసికట్టుగా చెమటోర్చి కష్టపడి హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడే మనోహర్ గారు చెప్పినట్లు ఆనాడు మెజారిటీ సభ్యులు కానివ్వండి, ప్రజలు విభజించదు అని కోరారు. అయినా కూడా పార్లమెంట్ లో టీవీలు కట్టేసి చర్చ లేకుండా హైదరాబాద్ ని విభజించారు. ఇప్పుడు కూడా ఆ బాధ మనందరిలో ఉంది. ఏం తప్పు చేశాం, ఒక్క క్షణంలో మమ్మల్ని విభజించారు, ఒక్క సరిగ్గా కూడా మాట్లాడలేదే, మన అవసరాలు కూడా తెలుసుకోలేదన్న బాధ ఈ రోజు కూడా మనందరిలో ఉంది. ఒక రాష్ట్రానికి ఏమో రాజధాని ఉంది, సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, మంత్రులు పనిచేసడానికి భవనాలు ఉన్నాయి, మంత్రులు ఉండేదానికి భవనాలు ఉన్నాయి. ఇంకొక రాష్ట్రానికి కనీసం రాజధాని ఎక్కడ ఉండాలో కూడా ఆనాడు చెప్పలేదు. ఈ రోజు కూడా బిల్ వల్ల మనందరూ ఇబ్బంది పడుతున్నాం. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థలు కూడా ఇంకా విభజించలేని పరిస్థితిలో మనందరం ఉన్నాం. అధ్యక్ష, కొన్ని ఫోటోలు చూపించాలనుకుంటున్నా ఈరోజు. మొదటిది, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన భవనాలు ఎలా ఉన్నాయి హైదరాబాద్ లో చూసాం. ఆనాడు మన ప్రయాణం ఇలా ప్రారంభించాం. ఇంకో పక్కన చూడండి. ఆనాడు మన
ఇట్లా మొదలైంది అధ్యక్ష మన ప్రయాణం. అంటే భవనాల్లో కూడా అతి దారుణమైన భవనాలు ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితిలో మనం మన ప్రయాణం ప్రారంభించాం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే కట్టుబట్టలతో మెడబట్టి బయటికి గంటేశారన్న ఫీలింగ్ ఈ రోజు కూడా నాకుంది అధ్యక్ష. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఒక్కసారి చూస్తే శాసనసభ కూడా హైదరాబాద్ లో ఉండేది అధ్యక్ష. ఆ రోజు మీరు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులు అధ్యక్ష. శాసనసభ సాక్షిగా వేగంగా మన రాజధానిని నిర్మించుకోవాలి, కృష్ణా గుంటూరు మధ్యలో 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నుంచుని ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు నేను రెచ్చగొట్టేదానికి సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు జనసేన పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కూడా ముందుకొచ్చి ఎస్ అమరావతి శాశ్వత రాజధాని ఉండాలి, మా మద్దతు కూడా తెలుపుతున్నామని ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అమరావతి అనేది కేవలం ఒక భూమి కాదు, ఒక ఎమోషన్. రైతుల త్యాగంతో ఏర్పడింది ఈ అమరావతి. 58 రోజుల్లో సుమారుగా 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, రైతుకి భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది వాళ్ళ జీవితం, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ భవిష్యత్తు అధ్యక్ష. అలాంటి భూమి ఆంధ్రుల కోసం ఆనాడు రైతులు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, చాలా మంది అంటే ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది కూడా ఆనాడు రాజధాని గురించి కులాలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదో ఒకే కులానికి మొత్తం ఇస్తున్నాం అని ఆనాడు అనేక ఆరోపణలు చేశారు అధ్యక్ష. మా బుచ్చే తాత గారు ఈరోజు చాలా స్పష్టంగా దానిపైన కూడా సమాధానం ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక దళిత రైతు గురించి చెప్తున్నాను అధ్యక్ష. పొన్నూరు నాగేశ్వరరావు గారు ఆనాడు రాజధాని కూడా భూమి ఇస్తే ధరలు పెరిగిన వల్ల వాళ్ళ పాపని MBBS చదివించగలిగారు అధ్యక్ష. వాళ్ళ అబ్బాయిని MBA కూడా పంపించారు అధ్యక్ష. ఇట్లా ఎంతో మంది జీవితాలు మారిన అధ్యక్ష ఒక అమరావతి వల్ల అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే పెద్దలు అన్నట్టు కేశవ్ గారు కూడా అన్నారు అధ్యక్ష, రాజధాని అనేది ఒక ఎకనామిక్ క్యాపిటల్ గా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష. ముందు చూపుతో రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మనం చూసాం హైదరాబాద్ నిజాం గారు ఏర్పాటు చేస్తే, సికింద్రాబాద్ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేస్తే, సైబరాబాద్ ని నిర్మించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఒక ముందు చూపుతో, ఒక విజన్ తో ఈరోజు ఢిల్లీ పడుతున్న పొల్యూషన్ కష్టాలు కానీ, బెంగళూరు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు, పర్ఫెక్ట్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి, రోడ్లు అనేది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడే విధంగా మనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు ప్లానింగ్ ప్రారంభించారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి మనం చూస్తే 2014-19 మధ్యన అధ్యక్ష గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ఆనాడు సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చి మనం మాస్టర్ ప్లానింగ్ చేసాం అధ్యక్ష. సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ముందు చూపుంటుంది అధ్యక్ష. వాళ్ళు కూడా వాక్ టు వర్క్ మోడల్ పాటిస్తారు అధ్యక్ష. అద్భుతంగా టౌన్ ప్లానింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచం మొత్తం నేర్చుకునే పరిస్థితి అధ్యక్ష. అలాంటి సింగపూర్ తీసుకొచ్చి మాస్టర్ ప్లానింగ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ప్రపంచంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ తీసుకొచ్చి సచివాలయం కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అసెంబ్లీ డిజైన్స్ మనం చేసుకుంటూ కూడా ఆనాడు జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక అమరావతి కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, అనంతపూర్ అధ్యక్ష కియా మోటార్స్ వచ్చే ముందల వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, అలాంటిది ఈరోజు అనంతపూర్ టాప్ 5కి వచ్చిందంటే దానికి కారణం ఒక కియా మోటార్ అధ్యక్ష. పంటలు పడిన జిల్లాలో ఏకంగా కార్లు తయారు చేసే పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష.
అది కూడా ఒక విజన్ తో చేస్తారు. కియా మోటార్సే కాదు, కియా అనుబంధ సంస్థలు తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ రూపొందించాలని చేశారు అధ్యక్ష. అధ్యక్ష, రాయలసీమలోనే మొత్తం పాదయాత్ర చేశాను అధ్యక్ష. నేను ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హార్టికల్చర్ మిషన్ నేరుగా చూశాను అధ్యక్ష. నేనే ఆశ్చర్యపోయాను. సింగనమల తాడిపత్రి మధ్య నేను చూస్తే నేను అసలు భారతదేశంలో ఉన్నానా అని ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఆ కొండలన్నీ చూస్తే అద్భుతంగా అరటి తోటలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ముందు చూపుతో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి హార్టికల్చర్ మిషన్ ఆనాడు ముందలు తీసుకెళ్లారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఉత్తరాంధ్రం కూడా వదిలిపెట్టలేదు. ఆనాడు ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏకంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏషియన్ పెయింట్స్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చారు. ఇంకో పక్కన మనకి శ్రీ సిటీ కూడా పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, నేను పాదయాత్రలో అనేక సార్లు చెప్పాను అధ్యక్ష, నిజం కొంచెం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుందని అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆనాడు ఆయన అన్నారు, నేను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళిపోదని ఆయన చెప్పారు అధ్యక్ష. ఆయనతో పాటు అనేక మంది వైకాపా సభ్యులు కూడా అదే చెప్పారు అధ్యక్ష. రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి ఉంటుందని ఆనాడు చెప్పారు అధ్యక్ష. 151 సీట్లు గెలిచారు అధ్యక్ష. అబద్ధం చెప్పి గెలిచారు అధ్యక్ష. గెలిచిన వెంటనే మీరు చూస్తే ఏకంగా ప్లేట్ ఫిరాయించారు, 3 ముక్కల ఆట ప్రారంభించారు అధ్యక్ష. 3 రాజధానులు అని చెప్పారు అధ్యక్ష. అమరావతి ఎటుగో నాశనం చేశారు. అట్లని ఉత్తరాంధ్రలోనే కట్టారు అధ్యక్ష. ఒక్క వ్యక్తి బతికేదానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అధ్యక్ష. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అంతేగాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు అధ్యక్ష. అంతేకాకుండా కర్నూలుని న్యాయ రాజధాని చేస్తున్నాడు అధ్యక్ష. కనీసం ఒక బెంచ్ కూడా తీసుకెళ్లేదు అధ్యక్ష కర్నూలుకి. అంటే మాయ మాటలు చెప్పి మభ్య పెట్టాలని ప్రయత్నించారు అధ్యక్ష. అందుకే ప్రజలు 151 సీట్లు 11 సీట్లకి తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష, అమరావతి రైతులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అబద్ధం చెప్పినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఆయన పైన ఉంది అధ్యక్ష. మీరు చూస్తే ఈ 3 ముక్కలాట అనౌన్స్మెంట్ అయిన తర్వాత అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు అధ్యక్ష. 1631 రోజులు వాళ్ళ 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడారు అధ్యక్ష. ఎప్పుడు గడప దాటిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి ధర్నా చేశారు అధ్యక్ష, పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు సెషన్ స్టార్ట్ అయ్యే ముందర వస్తే అందరం ఆడుకుంటున్నాం అధ్యక్ష. గతంలో నేను ఎమ్మెల్సీగా ఉండేవాడిని అధ్యక్ష. హౌస్కి వస్తే భయపడాను, ఎక్కడికి వెళ్తున్నారా అని. 3000 మంది పోలీస్ సభ్యులు ఉండేవారు అధ్యక్ష రోడ్ల పైన. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే పరదాలు కట్టుకుని తిరిగేవారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన భయంలో బతికాడు, ఆయన తెలుసు తప్పు చేశారని అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు మహిళలు పెద్ద ఎత్తున పోరాడితే చూడండి అధ్యక్ష, మహిళల్ని పోలీస్ బూట్ కాలుతో తన్నారు అధ్యక్ష. ఏకంగా అధ్యక్ష మహిళలు జుట్టు పట్టుకుని లాగారు అధ్యక్ష. వాళ్ళు అడిగింది ఏంటి, మాకు న్యాయం చేయండి, ఆనాడు ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, ఆ హామీకి మీరు కట్టుబడి ఉండాలని అడిగినందుకు జుట్టు పట్టుకుని లాగారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూమి ఇచ్చిన దళిత రైతులకి సంఖ్యలేసి కోర్టుకి తీసుకెళ్లారు అధ్యక్ష. వీళ్ళు కృష్ణపాలెంకి సంబంధించిన అంటే మంగళగిరి నా సొంత నియోజకవర్గానికి సంబంధించిన రైతులు అధ్యక్ష, సంఖ్యలేసి భూములు త్యాగం చేసిన రైతులకి సంఖ్యలేసి ఆనాడు జైలుకి పంపించే రోజులు చూసాం అధ్యక్ష. అధ్యక్ష, నేను 2023లో యువగలం పాదయాత్ర చేశాను, రాజధానిలో కూడా నేను నడిచాను అధ్యక్ష. ఆనాడు రైతుల్ని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, తెలుగుదేశం విధానం వెరీ క్లియర్, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆనాడు చెప్పిన అధ్యక్ష. ఈ రోజు ఎన్డీఏ కూడా దానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆనాడు జరుగుతున్న ఉద్యమం చూపించడానికి మీడియా మిత్రులు వెళ్ళి వీడియోలు తీసి చూపిస్తే అధ్యక్ష, వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు అధ్యక్ష. ఒక్క ఈటీవీ విలేకరి పైన అటెంప్ట్ రేప్ కేసు కూడా పెట్టారు అధ్యక్ష.
అంటే ఎవరిని వదిలిపెట్టలేదు. రైతులపైన కేసులు పెట్టారు, ప్రతిపక్షంలో పోరాడుతున్న ప్రజా ప్రతినిధులపైన కేసు పెట్టారు, ఇంకా మీడియా మిత్రులపైన కూడా ఆనాడు కేసులు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో గొంతు నొక్కాలని ప్రయత్నించారు అధ్యక్ష. కానీ ఉద్యమం మటుకు ఆగలేదు అధ్యక్ష. అందరూ పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూర్చున్న స్థానంలోనే ఆనాడు తమ్మినేని సీతారామ గారు కూర్చుని ఏకంగా అమరావతిలో ఉన్న మహిళల్ని వయసులతో ఆనాడు పోల్చారు అధ్యక్ష. వయసులతో ఆనాడు పోల్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులని ఆనాడు పిలిచారు అధ్యక్ష. అంటే మహిళలంటే ఎంత చిన్న చూపో ఏదో ఒక ఉదాహరణని ప్రజలందరూ కూడా గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు చాలా అద్భుతంగా ఈరోజు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు ఈ 3 రాజధానుల బిల్లు వస్తే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అటు కూర్చుని పోరాడారు, నినాదాలు చేశారు అధ్యక్ష. దానికోసం వాళ్ళే ఆనాడు సస్పెండ్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ బలం సరిపోలేదు అధ్యక్ష. ఆ బిల్ కౌన్సిల్కి వచ్చింది. ఆనాడు నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను అధ్యక్ష. మేమందరం కలిసికట్టుగా పోరాడం, అందరం మాట్లాడడం, మమ్మల్ని ఎగతాళి చేశారు అధ్యక్ష. ఆనాడు మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఆనాటి లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ బిల్ ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని కూడా మేము డివిజన్ అడిగాం, మేము ముందలే చెప్పాం కూడా అధ్యక్ష. హోరాహోరీగా చర్చ జరుగుతుంది. నేను తిరిగి చూసి ఇలాంటి గ్యాలరీస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ మొత్తం వైకాపా శాసనసభ్యులు అందరూ వచ్చారు అధ్యక్ష. అది తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూసానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా కూర్చున్నారు అధ్యక్ష, నేరుగా చూశారు అధ్యక్ష. ఆనాడు నేను నా ఫోన్ నుంచి తీసిన ఫోటో అధ్యక్ష. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే అధ్యక్ష చుట్టూ ముట్టారు అధ్యక్ష వైకాపా నాయకులు, మంత్రులు అధ్యక్ష. అనేక మాటలు అన్నారు అధ్యక్ష, అన్నరాని మాటలు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళకి అండగా నిలబడ్డారు అధ్యక్ష. ఆనాడు ఒక గోడగా నిలబడింది ఆ రోజు మా శాసన సభ్యురాలు భవానీ గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, కొట్టిపాటి రవి గారు కానివ్వండి, మా సాంబశివరావు గారు కానివ్వండి, గోడలాగా నిలబడ్డారు. ఎవరు రానిలేదు అధ్యక్ష. లేంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దాడి చేయాలన్న ప్రయత్నం ఆనాడు జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది పర్సనల్ కాదు అధ్యక్ష, ఇది 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన విషయం. వాళ్ళ కోసం పోరాడడానికి ఉన్నాం, ఏదైతే రైట్ దానికోసం నిలబడడానికి ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు మేము అందరం మాట్లాడి సెలెక్ట్ కమిటీ మెజారిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపించమంటే ఆనాడు షరీఫ్ గారి నుంచి నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నాను అని చెప్పినందుకు ఇలాంటి టేబుల్స్ పైన ఆనాటి మంత్రులు నుంచున్నారు అధ్యక్ష. ఒక్క మంత్రి ఏకంగా లోపలికి వెళ్ళి ఆయన పైన చేయి కూడా వేసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఏం తప్పు చేశారు అధ్యక్ష షరీఫ్ గారు? మెజారిటీ సభ్యులు కోరిందని ఆయన నిలబడ్డారు, అదైపోయింది. దాని తర్వాత ఏకంగా అధ్యక్ష చైర్మన్ గారి సంతకం లేకుండా గవర్నర్ గారి అసెంట్ కోసం బిల్ పంపించారు అధ్యక్ష. అంటే పార్లమెంట్ ప్రాక్టీసెస్ ని ఎలా వీళ్ళు పక్కన దారి మళ్లించారు దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అందుకే వీడియోలో చూసాం, ఆ బిల్ని తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. పెద్ద మనసుతో కాదు అధ్యక్ష. అంటే అడుగడుగునే మమ్మల్ని అవమానించారు అధ్యక్ష, అడుగడుగునే ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అయినా పర్వాలేదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం నిలబడతామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పిన విధంగా మేమందరం కలిసికట్టుగా పోరాడం అధ్యక్ష. అదిగా అంతేకాకుండా అధ్యక్ష మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు అధ్యక్ష. మీరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శాసనసభ్యులు మీరు విశాఖపట్నం వ్యతిరేకంగా మాట్లాడతారంటే ఆనాడు మా శాసనసభ్యులు అందరూ ఉన్నారు అధ్యక్ష. గన్నబాబు గారు కానివ్వండి, అటు పక్కన గంటా శ్రీనివాస్ గారు కానివ్వండి, వెలుగుపూడి రామకృష్ణ బాబు గారు కానివ్వండి, అందరూ నాకు బాగా గుర్తు టీడీఎల్పీ మీటింగ్ల నుంచి ఒకటే చెప్పారు, ఆనాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి నినాదంతో వెళ్ళాం సార్, దానికి మనందరం కట్టుబడి ఉందాం, మీ నాయకత్వంలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని వాళ్ళందరూ చెప్తాం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కలిసికట్టుగా పోరాడాం. అందుకే ఎవ్వరు ఊహించిన విధంగా 164 స్థానాల్లో తిరిగి మళ్ళీ ఎన్డీఏ గెలిచి ఈరోజు మనం వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, మనందరం వీఆర్ ఆల్ మియర్లీ కస్టోడియన్స్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష. మనందరం ఎవరం కానీ భూమిపైన శాశ్వతం కాదు అధ్యక్ష, కానీ వ్యవస్థలు శాశ్వత అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి హైదరాబాద్ అభివృద్ధి చూద్దాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన రోసయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి,
కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది అధ్యక్ష? ఒక్క వ్యక్తి వల్ల ఎంత విధ్వంసం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కాదే 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన టీజీ భరత్ గారు, ఇంకో పక్కన ఐటీ శాఖ మార్చులుగా నేను పారిశ్రామికవేత్తలను కలిస్తే అధ్యక్ష, వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడని? నాకు అనేక పరిశ్రమలు తెలుసు, ఎంత ఇబ్బంది పడినాయో అతని పరిపాలనలో, మీరు గ్యారంటీ ఇస్తారని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి రోజు వస్తున్నాయి అధ్యక్ష. అది 50 రూపాయలు అయ్యేది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెక్కనుంటే 50 రూపాయలు అయ్యేది. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, మమ్మల్ని 50% మంది అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ అలాంటి వ్యక్తి తిరిగి రావడం అధ్యక్ష. అందుకే ఈరోజు చాలా అద్భుతంగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. ప్రజలందరూ ఆలోచించాలి, యువకులందరూ ఆలోచించాలి, జెన్జీ ప్రత్యేకంగా ఆలోచించాలి అధ్యక్ష. ఇది మన భవిష్యత్తుగా దీనిపై మనం తీసిన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఒక్క అవకాశమైన ఒక ఓటు వేస్తే ఎంత నష్టపోయామో మనందరం చూస్తున్నాం అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో చూడండి, మనందరం చూసాం అధ్యక్ష. అధ్యక్ష, ఒక మాట చెప్పాలంటే పక్క రాష్ట్రాలు చూసి అసూయపడుతున్నా అధ్యక్ష. ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నై ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందినాయని నాకు అసూయ ఉంది అధ్యక్ష. ఒక ఆంధ్రుడిగా నాకు అసూయ ఉంది. ఒక కసితో, ఒక పట్టుదలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని అద్భుతంగా నిర్మించాలి, అన్ని ప్రాంతాలు ముందరికి తీసుకెళ్లాలి, అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి కసితో మేమందరం ఉన్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, ఇంకో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి. ఈరోజు భారతదేశంలో ఎవరు ఊహించలేదు అధ్యక్ష, ఇంక్లూడింగ్ టీమ్ 11 కెప్టెన్ అధ్యక్ష. పులివెందుల ఎమ్మెల్యే గారు ఊహించలేదు అధ్యక్ష. ఆయన ఎగతాళి చేశాడు అధ్యక్ష మమ్మల్ని. ఆసిలర్ మిత్తల్ ఒరిస్సాలో పెట్టుబడులు పెడుతుంది, ఆంధ్ర సింగ్ ఎట్టు వస్తుంది, లోకేష్ అనే వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పాడు అధ్యక్ష. ఈరోజు మనందరం గర్వపడాలి అధ్యక్ష. భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, అనేక పరిశ్రమలు రాయలసీమకి తీసుకొచ్చాం అధ్యక్ష. క్యాంపకోలా, రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిశ్రమని ఏకంగా కర్నూలు తీసుకెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క జిల్లాకి చాలా ఫోకస్డ్ గా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకెళ్తున్నాం, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రజా ప్రభుత్వం ఏ ఒక్క జిల్లా వెనకబడకూడదు, అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి, కానీ ఒకే రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలన్న లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అనంతపూర్ ఒక ఆటోమోటివ్ హబ్ గా, నార్త్ అనంతపూర్, కర్నూలు ఏకంగా రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా, కడపలో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, ఇటు పక్కన మన చిత్తూరు జిల్లాకు వచ్చేగల అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, ఇంగాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఏసీఎల్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. నెల్లూరులో ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి అధ్యక్ష. అక్కడ ఏకంగా మొన్న సాగర్ డిఫెన్స్ ఎంటర్ప్రైజెస్ కింద మ్యారిట్ టైమ్ సెక్యూరిటీ అందించే పరిశ్రమను కూడా నెల్లూరు జిల్లాలో మన శంకుస్థాపన చేసాం అధ్యక్ష. ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే అధ్యక్ష, గుంటూరు జిల్లాలో క్వాంటమ్ హబ్ గా తయారు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రాంతం. అమరావతి పనులు, ఆగిపోయిన పనులు వేగంగా పరిగెత్తిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం, అక్కడ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ గా తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఉత్తరాంధ్రలో కెమికల్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఫార్మా ఫ్యాక్టరీలు కానివ్వండి, ఐటీ ఫ్యాక్టరీలు కానివ్వండి, డేటా సిటీ కానివ్వండి, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక స్టీల్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అధ్యక్ష. కానీ ఒక వ్యక్తి బతికే దానికోసం 700 కోట్ల రూపాయలు కట్టి ఇల్లు కడతాం కాదు అధ్యక్ష. ఇది 5 కోట్ల ఆంధ్రలో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా అధ్యక్ష. ఇప్పటికీ తీవ్రంగా నష్టపోయాం. ఈరోజు చూస్తే దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎంత వెనక్కి వెళ్ళామా 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక పట్టుదలతో, ఒక కసితో మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు
కేబినెట్ మీటింగ్ లో పెట్టుబడులు వస్తే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయండి, ఫాస్ట్ గా వెళ్ళండి, పరిగెత్తండి అని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. ఇంకో పక్కన ఢిల్లీలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, గౌరవ హోంమంత్రి గారు అమిత్ షా గారు కానివ్వండి, నేను ఎప్పుడు కలిసారు ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చా, తొందరగా గ్రౌండ్ చేయి, సొంత కాళ్ళపై నిలబడాలి ఆంధ్ర రాష్ట్రాన్ని, అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నేను అనేక సార్లు చెప్పాను, ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని అధ్యక్ష. అధ్యక్ష అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ఈరోజు అమరావతి కోసం 16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది అధ్యక్ష. ఆగిపోయిన పోలవరం పనుల్ని మనం పరిగెత్తిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష డేటా సెంటర్ మనం తీసుకొద్దాం, గూగుల్ ని ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొద్దాం అంటే వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు అధ్యక్ష. ఈ మూడింటి పైన మాకు క్లారిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే మేము వస్తామని అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైల్ ని చంకల్లో పెట్టుకున్న అధ్యక్ష, గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే అర్ధరాత్రి 12:30కి అనుకుంటా అధ్యక్ష, ఎగ్జాక్ట్ టైం నాకు గుర్తులేదు, కానీ 12 దాటింది అధ్యక్ష. నిర్మలా సీతారామన్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చుని, అమ్మ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పైన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే పెద్ద ఎత్తున డేటా కంపెనీలు వస్తాయి, డేటా సెంటర్స్ వస్తాయని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాన్ని మేడం గారు అప్రూవ్ చేశారు అధ్యక్ష, గూగుల్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. సేమ్ థింగ్ అధ్యక్ష, ఆర్సిలర్ మిత్తల్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక పైప్ లైన్, స్లరీ పైప్ లైన్ అవసరం ఉందంటే వాళ్ళు డిలే చేస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కోరారు అధ్యక్ష, జస్ట్ చేస్తానని చెప్పిన తర్వాత ఆర్సిలర్ మిత్తల్ వచ్చింది అధ్యక్ష. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అధ్యక్ష. 5 కోట్ల ఆంధ్రులు ప్రత్యేకంగా ఇది గమనించాలని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే దొంగ అబ్బాయి ఎప్పుడు దొంగ మాటలు చెప్తాడు అధ్యక్ష. ఆయనకు ఒక దొంగ పేపర్ ఉంది, దొంగ ఛానల్ ఉంది, దాని పేరే సాక్షి అధ్యక్ష. మళ్ళీ అంటున్నాడు పాదయాత్ర చేస్తాడని దొంగ మాటలు చెప్పేదానికి అధ్యక్ష. అందుకే 5 కోట్ల ఆంధ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ సభాముఖం నేను కోరుకుంటా అధ్యక్ష. అధ్యక్ష ఇది నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే 2019 నుంచి అమరావతి మీద శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం పోరాడాం, ఆ రోజు ఉద్యమం చేశాం అధ్యక్ష. ఆనాడు జై అమరావతి అన్నందుకు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు సభ్యులు కూడా. ఇక్కడ వీడియో నేను చూపిస్తాం జరిగింది, టీవీలో చూపిస్తే కరెక్ట్ కాదని నేను చూపించలేదు, కానీ అనేక మంది సభ్యులు చూశారు. నా ఫోన్ లాక్కునేదానికి ట్రై చేశారు, నా కాగితాలు లాక్కునేదానికి ట్రై చేశారు, అవమానించడానికి ట్రై చేశారు అధ్యక్ష. కానీ నిజం నిప్పు లాంటిది, ఈరోజు నిజం గెలిచింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అమరావతిని ద వన్ అండ్ ఓన్లీ అండ్ శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేబినెట్ లో ఆమోదం తెలిపి ఏకంగా పార్లమెంట్ లో క్లియర్ చేసుకుని, ఇంకే తుక్కులకు వచ్చినా పొరపాటున కూడా వచ్చిన మార్చలేరు అధ్యక్ష ఈ రాజధాని. అందరం కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని, మన రాజధాని అభివృద్ధి చేసుకోవాలి, కలిసికట్టుగా ముందరికెళ్ళాలి అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈరోజు కీలకమైన రెజల్యూషన్ పైన హౌస్ చర్చిస్తుంది అధ్యక్ష. అందరం మాట్లాడుతున్నాం, తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నాం, కానీ రాలేదు అధ్యక్ష హౌస్లోకి. అక్కడ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష, 11 మందిలో ఒక్కరు కూడా రాలేదు అధ్యక్ష ఈరోజు. అందుకే ఈ సభాముఖంగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? మీరు ఆంధ్రప్రదేశ్కి అనుకూలమా వ్యతిరేకమా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే అధ్యక్ష, నేను బెంగళూరులో ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంత కీలకమైన బిల్ పైన చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులో పడుకుంటున్నాడు, లైవ్ లో టీవీ చూస్తున్నాడు. ఆత్మలే చెప్పాలి అధ్యక్ష. ఈరోజు అలాంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలని ఈ సభాముఖంగా ఆయనను ప్రశ్నిస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన రెజల్యూషన్ అమలుపరిచే అవకాశం కల్పించినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అధ్యక్ష. జై అమరావతి, జై అమరావతి. థ్యాంక్ యూ అధ్యక్ష.